గృహస్థాశ్రమంలోకి వచ్చాడు, ప్రవృత్తిని మహానుభావుడైనాడు. అయినప్పటికీ మరల ఈ జగత్తంతటిని కూడా కాపాడాడు. అద్భుతమైన కర్మ అన్నారు. ప్రియవృతుడిని పోలిగలిగినటువంటి రాజు జగత్తులో ఉండడన్నారు. సప్తవారధులు ఆయన రథ సంచారం చేత నడిచినై. ఆయన సప్త సముద్రాలకు హద్దులు ఇచ్చాడు. సమస్త భూఖండాలు ప్రియవ్రతుడి వలనే కలిగినై. ఈ భూ సంస్థానాన్నంతటిని బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రయోగంలో పరిపాలించాడు. ఏవం పితరి సన్నివృత్తే తదనుశాసనే సంవర్తమాన ఆగ్నేధ్ర. తండ్రి గారు ఎప్పుడైతే నివృత్తినిష్ఠుడైనాడో ఆగ్నేధ్రుడు కుమారుడు జంబూద్వీప అధిపతి అయినాడు. ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించాడు. ఒకప్పుడు పితృలోకం చూడదలిచాడు. దేవలోకానికి వెళ్ళాడు, పితృలోకానికి వెళ్ళాడు. అందరినీ కూడా అడిగి అనేక రకాల భోగాలు అనుభవించాడు. నాభి అనేటువంటి వాడు సంతానం కావాలని కోరి మేరుదేవి యందు పరమాత్మను ఆరాధించినటువంటి వాడై ఆ సంతాన భాగ్యం కోసం తాను తపస్సు చేశాడు. అందరూ తపస్సులతో అద్భుతమైన శక్తులతో పుట్టినటువంటి వారు. తస్య హవాయిత్తం వర్ష్మణ వరీయసా బృహశ్లోకేన ఓజస బలేన శ్రియా యశసా వీర్య శౌర్యాభ్యాంచ పిత ఋషభ ఇతి ఇదం నామచకార. కుమారుడికి ఋషభుడు అని పేరు పెట్టారు. ఋషభ అంటే సర్వశ్రేష్ఠుడు అని. సమస్త విషయాల్లో కూడా భగవద్ అవతారమే వృషభావతారం అనగా, ఈ వృషభావతారం పరిపూర్ణమైనటువంటి లోకానుగ్రహం కోసం బయలుదేరినటువంటిది. యస్య హీంద్ర స్పర్ధమానో భగవాన్ వర్షేణ బవర్ష తదవధార్య భగవాన్ ఋషభదేవో యోగీశ్వర ప్రహస్య ఆత్మయోగమాయ స్వవర్షం అజనాభన్నామ అభ్యవర్షతు. ఒకప్పుడు ఇంద్రుడు ఈయనతో పోటీ పెట్టుకొని ఈయన చాలా గొప్పవాడుగా ఉన్నాడు చూద్దామని భగవాన్ వర్షేణ బవర్ష వర్షం విపరీతంగా కురిపించాడు. దాన్ని కూడా నిలిపివేశాడు. నాభిస్తు యథాభిలషితం సుప్రజాస్త్వం అవరుధ్య. కుమారుడు తగినవాడు కలిగాడని తండ్రి గారైన నాభి వృషభుణ్ణి చూచి బ్రహ్మానందం పొందినవాడై చాలా సంతోషిస్తూ ఈ సమయ మర్యాదలు కాపాడటానికి పట్టాభిషేకం చేసి విశాలాయాం ప్రసన్న నిపుణేన తపసా సమాధి యోగేన మేరుదేవితో కూడా నరనారాయణాశ్రమానికి వెళ్ళి ఆయన ఈ శరీరాన్ని వదిలి పరబ్రహ్మతత్వాన్ని పొందాడు. ఈ ఋషభుడికి ఇంద్రదత్త అయినటువంటి జయంతి యందు 9 కుమారులు కలిగారు. వృషభుడు శతపుత్రవంతుడు. వంశ ప్రవర్తన కోసమే మహాయోగీశ్వరుడైన భగవానుడి విచిత్ర అవతారం ధరించారు. అందులో పెద్దవాడు మహాయోగి పుంగవుడు భరతుడు. ఆయననే లోకంలో జడభరతుడని పిలుస్తారు. పరమశ్రేష్ఠ గుణం గలవాడు. ఆయన వల్లనే ఇది భరత భూమి అయింది, భారత వర్షమైంది, భరత ఖండమైంది. కుశావర్త, ఇలావర్త, బ్రహ్మావర్త, ఆర్యావర్త, మలయకేతు, భద్రసేన, ఇంద్రస్పృక్, విదర్భ, కేకట 99 మంది ప్రధానులు. ఈయన యొక్క తమ్ములంతా బ్రహ్మాండంగా చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు అయినారు. కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, ఆవిర్హోత్ర, ద్రమీధ, చమస, కరభాజన అని పరమభాగవత ధర్మవేత్తలైన మహాయోగులు వీరు. 9 మంది నవ మహాభాగవత. తేషాం సుచరితం భగవన్ మహిమోపబృంహితం వసుదేవ నారద సంవాదం ఉపశమాయన ఉపరిష్టాద్వర్ణయిష్యామ. శుకయోగీంద్రుడు చెబుతున్నారు. పరీక్షిత్తు వీరే పరమ భాగవతులు, నవకవులని పేరు వీరికి, నారాయణ స్వరూపులు. వసుదేవ నారద సంవాదంలో భవిష్యత్తులో చెబుతా వీరి ప్రభావం. వారే భూలోకంలో శ్రీదత్తాత్రేయ అనుగ్రహం పొందినటువంటి పరమయోగులు నవనాథులు. మత్స్యేంద్ర, గోరఖ్నాథ్, కానీఫ్నాథ్, జాలంధర్నాథ్. నవనాథ చరిత్ర అని మహారాష్ట్రంలో చాలా ప్రసిద్ధమైనటువంటి భక్తుల కథ. అందరూ శ్రీదత్తాత్రేయ అనుగ్రహం పొందినవారు, మహానుభావులు. కుమారులందరికీ తత్వోపదేశం చేశారు ఋషభుడు. ఈ శరీరం శాశ్వతం కాదు, పాంచభౌతికం. ఇది కల్పనా మాత్రం, అధ్యాస చేత కలుగుతున్నది. నిజంగా విచారిస్తే ఇందులో మనం చిక్కుకోవలసిందేం లేదు. సాధించదగింది ప్రజాక్షేమం, లోకక్షేమం, దేశక్షేమం.
భగవంతుని యొక్క ఆజ్ఞను పరిపాలించి ప్రవృత్తి మార్గాన్ని చక్కగా నిలపటం, ఇలా పరమతత్వోపదేశం సూక్ష్మంగా వివరంగా కుమారులకు చేశారు. మొత్తం 100 కుమారులైనా అందులో 9 మంది మహాకవులైనారు, మహాజ్ఞానులైనారు. ఏది నవనాథులుగా రాబోయే నవకవులన్నమాట. భరతుడు చక్రవర్తి అయినాడు, ఆయన పరమ భాగవతుడు. భగవత అవనీతల పరిపాలనాయ సంచిత తదనుశాసన పర పంచజనీం విశ్వరూప దుహితరం ఉపయేమే. ఆ భరతుడికి విశ్వరూపుని యొక్క కుమార్తె అయిన పంచజని అనేటువంటి ఆమెను భార్యనుగా చేశారు. ఆమె యందు 5 కుమారులను పొందాడు. సుమతి, రాష్ట్రభృత్తు, సుదర్శనుడు, ఆచరుణుడు, ధూమ్రకేతుడు, అజనాభుడు. ఈ అజనాభుడు అనేటువంటి వర్షం భారత వర్షంగా మారిందప్పుడు. అంతకుముందు ఇది అజనాభ వర్షం, తరువాత భారత వర్షంగా మార్పు వచ్చింది. స బహువిన్ మహీపతి పితృపితామహవ దుర్వత్సలతయా మహానురాగం ప్రజలయందు సర్వభూత దయాపరుడు తమ యొక్క ధర్మ విద్యుక్తమైన కర్మలయందు ప్రవర్తింపజేస్తున్నాడు. స్వధర్మాన్ని పరిపాలించాడు. ఈజేచ భగవంతం యజ్ఞక్రతురూపై క్రతుభిరుచ్చావచై శ్రద్ధయా హుతాగ్నిహోత్ర దర్శ పూర్ణమాస చాతుర్మాస్య పశుసోమానాం ప్రకృతి వికృతిభిరనుసవనం చాతుర్హోత్ర విధినా. ప్రవృత్తి మార్గంలో కర్మకాండ అద్భుతమైన నియమంతో చేశాడు. అనేక విధాలుగా చాతుర్హోత్ర విధానంగా యజ్ఞములు చేశాడు, కర్మకాండలు చేశాడు. సంప్రచరత్సు నానా యోగేషు విరచిత అంగక్రియేషు అపూర్వం యత్తత్ క్రియాఫలం ధర్మాఖ్యం పరే బ్రహ్మణి యజ్ఞపురుషే సర్వదేవతాలింగానాం మంత్రాణాం అర్ధ నియామకతయా సాక్షాత్కర్తరి పరదేవతాయాం భగవతి వాసుదేవ ఏవ భావయాం మానః ఆత్మ నైపుణ్య మృదిత కషాయ హవిస్వధ్వర్యుభిర్గృహ్యమాణేషు స యజమానో యజ్ఞభాజో దేవాంస్తాన్ పురుషావయవేషు అభ్యధ్యాయతు. ఈ సమస్తమైన మంత్రాలు, సమస్త మంత్రములు నారాయణ పరములే. వేదాలన్నీ నారాయణ పరములే, పరబ్రహ్మను బోధించేవే. యజ్ఞమనగా భగవంతుడే. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢవస్య పాగుంసు రయిరావతి. శౌతకాండలో అగ్నిహోత్రశాలల్లో విష్ణు స్వరూపమే భావిస్తారు. కర్మ ఎందు కూడా పాదస్థానం, నాభిస్థానం, హృదయస్థానం, ముఖస్థానం, శిరస్థానం, ఇలా యజ్ఞశాల నిర్మాణాలు జరుగుతాయి. దీనిని గుర్తించిన వారు కర్మే ముఖ్యం అనుకోరు, కర్మ ఎందు భగవంతుణ్ణి చూస్తారు. సమస్త దేవతాలింగాలున్నాయి. అగ్నిర్మూర్ధ దివః కగుత్పతి పృథివీ. సమస్తమైన ఇంద్ర, చంద్ర, అగ్ని, ఎన్ని దేవతల మంత్రాలున్నా సర్వేషాం వేదవాక్యానాం అద్వితీయే బ్రహ్మణి తాత్పర్యం. సమస్త దేవతల యొక్క మంత్రాలకు దేవతల్ని చెబుతున్నట్టు కనపడుతున్నా అద్వితీయ పరబ్రహ్మ ఎందే ఈ సమస్తం కూడా తాత్పర్యం. ఇది గుర్తించి కర్మ చేసినప్పుడు బంధరహితుడవుతాడు. శోధ్యమానంతు తచ్చిత్తం ఈశ్వరార్పిత కర్మభిః వైరాగ్యం బ్రహ్మలోకాదౌ యనచ్చత సునిశ్చితం. శోధింపబడుతుంది కర్మల చేత, చిత్త శోధనం కలుగుతుంది. శోధనం అంటే మాలిన్యం పోవటం. మాలిన్యం పోతే అద్దం మీద మరకలు పోతే ముఖం కనపడ్డట్టుగా, ఉన్న వస్తువు దర్శనమిచ్చినట్లుగా ఈ చిత్తం అనేది కడగబడినప్పుడు చిత్తంలో స్వస్వరూపమైన వాసుదేవ స్వరూప అభిరుచి కలుగుతుంది. చిత్తం ఎంత శుద్ధమైతే భగవంతుడి మీద మనకు చిత్తం అంతా ప్రేమ బయలుదేరుతుందన్నమాట. ఈ భావాన్నే చూపించారు. ఇది జడభరతుడనే పేరు కలిగిన మహానుభావుడు కర్మకాండలతో చిత్తమును శుద్ధం చేశాడు. ఏవం కర్మ విశుద్ధ్య విశుద్ధ తత్వస్య అంతర్హృదయ ఆకాశ శరీరే బ్రహ్మణి భగవతి వాసుదేవే మహాపురుషోపలక్షణైః శ్రీవత్స కౌస్తుభ వనమాలాది దర గద అసిభిః ఉపలక్షితే నిజ పురుష హృల్లేఖితేన ఆత్మని పురుష రూపేణ విరోచయామాస. ఉచ్చైస్తరాం భక్తి అనుదిన భేదమానతయా అజాయత. చూడండి, సత్కర్మానుష్ఠానం నిష్కామంగా భగవదర్పణగా భగవత్ ప్రీతిగా చేసినప్పుడు ఏమవుతుంది? చిత్తం పరిశుద్ధమవుతుంది. లేక ఏదో కోరికలతోటో ఐహిక వాసనలతోటో ప్రపంచ దృష్టితోటో చేస్తే బంధం పెరుగుతుంది. బంధం పెరగకుండా మోక్షానికి కారణం కావాలంటే పరిపూర్ణమైనటువంటి
ఆ భగవదానందాన్ని సంపాదించుకునే స్థితిని మనం సాధించాలి. అది సాధించడానికి భగవదర్పణం చెయ్యాలి. అందుకే గీతాశాస్త్రంలో చెబుతారు, యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. నువ్వు జపం చెయ్యి, యాగం చెయ్యి, పూజ చెయ్యి, దానం చెయ్యి, మరొకటి చెయ్యి, ఏం చేసినా నాకర్పించరా. తత్సత్ పరబ్రహ్మ అర్పణమస్తు కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వము పరమాత్మగా నర్పించు. పరమాత్మకు ఎందుకు అర్పించడం? మనం కష్టపడి చేసి మన ద్రవ్యం, మన శ్రమ, మన శరీరం, మన తపస్సు, మన కృషి అనుకుంటావా? పొరపాటు. జీవుడెవరు? పరమాత్మ యొక్క ప్రతిబింబం. బింబమే పరమాత్మ, ప్రతిబింబమే జీవుడు. ప్రతిబింబానికి నీకు శోభ కావాలంటే ఏం చెయ్యాలి? అద్దంలో ముఖం చూచావు, తిలకం లేదు, వెంటనే అద్దం చూచుకొని తిలకం పెట్టుకున్నావు. అద్దంలో నీకు కనపడ్డది ఎక్కడ తిలకం లేదని? అద్దంలో కనపడ్డ బొమ్మ మీద. నువ్వు పెట్టే తిలకం ఎక్కడ పెడుతున్నావు? ఆ బొమ్మకు పెట్టడంలే. ఎక్కడ లేదనుకున్నావో అక్కడ పెడుతున్నావు. కనుక బింబముందు అర్పించిందంతా ప్రతిబింబానికి అనుకోకుండా వచ్చి పడుతుంది. ఇది అద్దం మీద బొమ్మే పెట్టాడనుకోండి, తిలకం అద్దానికి అంటుకుంటుంది. అద్దం వంటిది ఉపాధి. ఉపాధి ఎందు కనపడుతున్నవాడు జీవుడు. జీవుడు నిజంగా సత్యం కాదు. ఈ అద్దం తీసేస్తే జీవుడు లేడు. ఇక్కడేం అద్దం లేదు, అసలు జీవుడు మన ప్రతిబింబం కనపడదు. అద్దాలు 100 పెట్టాం, 100 కనపడతారు బొమ్మలు. ఇవన్నీ ఉపాధుల యొక్క కల్పన గాని బింబం యొక్క కల్పన కాదు. బింబం ఒకటే, ఏకో దేవ. ఆ పరమాత్మ దేహో దేవాలయ ప్రోక్త, జీవో దేవ సనాతన, చజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహంభావీన భావయేత్. ఈ జీవుడికి అజ్ఞానం అనే నిర్మాల్యం చుట్టుకున్నది, దాన్ని తీసెయ్యాలి. తీసెయ్యాలంటే సోహంభావంతో పరమాత్మ గర్పించాలి. నువ్వు పని చెయ్యి, సత్కర్మ చెయ్యి, వేదచోదితమైంది చెయ్యి, ఇతరులకు ఉపకారమైంది చెయ్యి, పుణ్యజనకమైంది చెయ్యి, శాస్త్ర ప్రమాణ చోదితమైంది చెయ్యి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో చెప్పాల్సింది శాస్త్రం. మంచి చెడ్డలు చెప్పడానికి గురువు, శాస్త్రము ఇవే ముఖ్యం. ఈ రెండిటి చేత మనం ఆచరణ ఏ ఒక్క పనైనా చెయ్యాలి విధింపబడి. ఆ విధిని, ఆ ఆజ్ఞను మనం పరిపాలించాలి. అలాగే శాస్త్రచోదితం కావాలి. అయిందే సత్కర్మ. అటువంటి సత్కర్మ భగవత్ప్రీతిగా చెయ్యి. నువ్వు ఏ దానం చెయ్యి, పుణ్యం చెయ్యి, తపస్సు చెయ్యి, యజ్ఞం చెయ్యి, కర్మ చెయ్యి, ఏమి పూజ చెయ్యి, భగవదర్పణం చేసినప్పుడు నీ చిత్తానికి బంధం అనేది తొలుగుతుంది. ఇదివరకు చిత్తం అనేక వాసనలతో కూడి ఉంటుంది. ఈ వాసనలన్నింటినీ తోసేయటానికి ప్రయత్నించాలి. తమకం గొప్ప పరంగన పరజన ద్రవ్యంబులన్ మృచ్చిలంగా మోహోద్యోగము సేయునె మనము దొంగం బట్టి వైరాగ్య పాశములం జుట్టి బిగించి నీదు చరణ స్తంభంబునన్ గట్టి వహించి ముదం ఎప్పుడు కల్గసేయగదవే శ్రీకాళహస్తీశ్వరా. ఈ ప్రాపంచిక విషయ మోహాన్ని మనస్సుకు దూరం చెయ్యాలంటే నువ్వు నిర్మలమైన, శాస్త్రసిద్ధమైన, పవిత్రమైన, శాస్త్రచోదితమైన కర్మలు చేసి తీరాలి. అది చేసినప్పుడే నీ చిత్తానికి వైరాగ్యం కలుగుతుంది, అఖండ విరాగత కలుగుతుంది. ఇందులో ఏముందనిపిస్తుంది చాలు. కాఫీ రోజు 5 సార్లు తాగేవాడు ఎందుకురా ఈ కాఫీలో ఏముందంటే మానేస్తాడు. ఎందుకని? నీకు ఆ బుద్ధి కలగాలి. ఇతరులు చెప్పినప్పుడు నువ్వు కబుర్లు ఉపన్యాసాల్లో చెబుతావు కానీ మళ్ళీ తాగుదాం అయితే ఏం లే అనిపిస్తుంది. ఈ భావం నిశ్చయంగా నీలో కలగాలి. కలగటమే సంస్కారం. సంస్కారానికే సత్కర్మ చెయ్యాలి. సత్కర్మ చేస్తే గాని మంచి సంస్కారం కలగదు. మంచి సంస్కారం ఊరికే వచ్చి పడుతుందనుకుంటారు, చాలా పొరపాటు. అనంత యజ్ఞాలు చేశాడు జడభరతుడు, శుద్ధమవుతున్నది.
సుందరాతి సుందర మదన మోహన దివ్య లావణ్య సౌందర్య ధామం మందహాస స్ఫూరిత సుందర వదనారవిందం ఆజానులంబ బాహువులు విశాల వక్షస్థలం శ్రీవత్సాంకితమైన దివ్య రూపం ఆ చతుర్భుజ శంఖ చక్ర గదా పద్మ వలమాల విభూషితమైన పరమ మోహనమైన జగత్ సౌందర్య స్వరూపమైన ఆ ఆకారాన్ని దర్శనమైంది. హృదయానికి అత్తుకున్నాడు. ఆహా, బ్రహ్మానందపడ్డాడు. ఆ చిత్రము ఎంత చిత్రించినట్టు కనపడ్డది హృదయంలో. ఏవం వర్షాయుత సహస్ర పర్యంత అవసిత కర్మ నిర్వాణావసర. అనేక సంవత్సరాలు రాజ్యం చేశాడు, అనేక కర్మకాండలు చేశాడు, అనవరతం ఆలోచించాడు. ఆ భక్తి భగవత్ ప్రేమ కలిగింది. ఆ ప్రేమ సగుణంగా బయలుదేరాలి. ముందు సగుణం వస్తే గాని నిర్గుణం లభించదు. సగుణ నిర్గుణాలు నెగిటివ్ పాజిటివ్ల వంటివి. నెగిటివ్లో వస్తేనే పాజిటివ్లోకి చేరుతుంది. ఈ సగుణంలో కలిగినప్పుడే నిర్గుణంలోకి వెళుతుంది. నిర్గుణం ముందు రాదు. నిర్గుణం చాలా దుర్లభం. ఈ సగుణ సాకారంతో బ్రహ్మానందం కలిగినటువంటి వాడై స్వతనయేభ్య రిక్తం పితృపైతామహం యథాదాయం విభజ్య కొడుకులకు సమస్త రాజ్యాల్ని పంచేశాడు. ఆయన పరిపాలించమన్నాడు, ధర్మంగా పరిపాలించమన్నాడు, నన్ను దృష్టిలో పెట్టుకొని నడవమన్నాడు, వంశ మర్యాద నిలవమన్నాడు, ధర్మబోధ చేశాడు. స్వనికేతాత్ పులహాశ్రమం ప్రభువ్రాజ. ఈ భవబంధ ఛేదనం. మనం పుట్టాం, సంపాదించాం, 4 మేడలు కట్టాం, పిల్లలకు చదువు చెప్పించాం, పిల్లలకు పెళ్లిళ్ళు చేశాం, అమ్మాయిలను అత్తగారికి పంపాం. ఇంతటితో మన జన్మ అందుకే పుట్టావా నువ్వు? నీ కొడుకు పాలు పోయటానికి, నీ కొడుకు స్కూల్ పుస్తకాలు కొనటానికి, దిక్కుమాలను సేవలు చేసి డబ్బు సంపాదించడానికి. పోను సంపాదించిన వెంట వస్తుందా, ఇక్కడే పారేస్తావా? ఇది కాదు, ఇది ఊరికి ఆనుషంగికం అన్నారు. రైతు పొలం దున్నాడు, ఎరువు వేశాడు, సకాలంలో విత్తనాలు వేశాడు, మిరపచేను. అందులో గడ్డి మొలిచింది, కూలీలు పెట్టి పరిగ తోయించాడు. ఆ గడ్డి కోయించేసి పశువులకు పెట్టించాడు. నాబోటివాడన్నాడు గడ్డి కోసమే పొలం దున్నాడు అంటాడు. గడ్డి కోసమా? వచ్చిన గడ్డిని అలా ఉపయోగించాడు. అలా నీవు శరీరం వచ్చింది కనుక బాధ్యతలు నిర్వహించాలి. కానీ నేనెలా కృతార్థుణ్ణవుతా? నేను ఉత్తమ స్థితిని, మరల ఈ దుఃఖం రాకుండా ఉండటం ఎలా? మరల నేను పుడతా, మళ్ళీ మానవుడిగా పుడతానని నిశ్చయమే ఉంది. అందుకని మంచి పని చెయ్యాలి. విరక్తి కలిగి పులహాశ్రమానికి వెళ్ళాడు. ఆ పులహాశ్రమంలో విజ్ఞాన సంపాదన కోసం ప్రయత్నించాడు. అక్కడ ఇప్పటికి కూడా పులహాశ్రమంలో ఈశ్వరుడు, నారాయణుడు, పరమాత్మ ఎప్పుడూ నిలిచి ఉంటాడని చక్కగా ప్రమాణం. తస్మిన్ హవావకిల ఏకలహ పురుషాశ్రమ ఉపవనే వివిధ కుసుమ కిసలయ తులసి కాంబుభి. నిర్మల ప్రాంతం, చక్కని ఉదకం, చక్కని సమిధలు, చక్కని ఫలపుత్రాలు, పుష్పములు, వాటితో తపశ్చర్య చేస్తూ జ్ఞానముతో శోధిస్తున్నాడు మనస్సును. ఈ విధంగా ఏకదాతు మహానద్యాం కృతాభిషేక నయమిక ఆవశ్యకో బ్రహ్మాక్షరమభిగృణానో ముహూర్తత్రయముదకాంత ఉపవేశ. ఈ జడభరతుడు ఏమిటంటే, లోకదృష్టిగా జ్ఞానం కలిగి విరాగియే అవధూత అయిన తరువాత జడులివనే కనపడ్డాడు. బాలోన్మత్త పిశాచవత్ అంటారు గనక జ్ఞానులు జడుల్లాగా కనపడతారు లోక దృష్టికి. లోకం వాళ్ళ దృష్టిలో ఎప్పుడో జడంగానే ఉంది. అసలు జడులం మనం, కానీ ఆ పేరు మాత్రం జ్ఞానం గల వాళ్ళకి పెడతాం. అందుకని ఈయన భరతుడు చక్రవర్తి. భరతఖండానికి ఆయన పేరుతోనే ఏర్పాటైంది. భరత వర్షం, భరతఖండం. ఈ మహానుభావుడు పులహాశ్రమ ప్రాంతంలో ఒకనాడు మహానదిలో స్నానం చేస్తూ నిత్యకృత్యాలు తీర్చుకొని ఆ ప్రణవ బ్రహ్మానుసంధానం చేస్తూ కూర్చున్నాడు. అక్కడ చూడండి ఎంత ప్రారంధం, ఎంత గొప్పదో. ఇంత జ్ఞానం కలిగినా మళ్లీ కిందికి మెట్టుకు రావచ్చు. అక్కడ ఆ జలాశయం దగ్గరికి పాపం ఒక గర్భవతి అయిన లేడి వచ్చింది. అక్కడ ఒక పెద్ద పులి అరుపు వినపడ్డది ఆమెకి. ఆ లేడి భయపడిపోయి సుతరామపి హరిభయ అభినివేశ వ్యగ్ర హృదయ పారిప్రభ దృష్టి అగత తుషాభయాత్ సహసైవ ఉచ్చక్రామ. మహాభయంతో పరిగెత్తింది లేచి ఎగిరి. ఆమె ప్రసవం అయిపోయింది, లేడి పిల్ల.
కశ్యాంచిద్దర్యాం కృష్ణ సారసతీ నిపపాత అథచ మమారచ. ఎగిరి అవతల పడి ఒక గోతిలో పడి మరణించింది ఆ ఆడలేడి. దీనమైనది, దిక్కులేనిది, అలా ప్రవాహంలో కొట్టుకోపోతున్నట్టు కనపడుతున్న లేడి పిల్లను చూచాడు. దయ కలిగింది. దయ కూడా సాంగత్యం పెంచినప్పుడు బంధమే. దయగదా అదంతా పుణ్యం అనుకుంటాం, పొరపాటు. ఈ దయతో నీకు లేనిపోని అనురాగం, సంబంధం పెరుగుతుంది. పెరిగితే నీటిలో పడి మునిగేవాడికి చెయ్యిస్తే ఏమవుతుంది? వీడిని కూడా అవుతాడు. వీడు వాడు కలిసి సుగంధంలో పడ్డట్లు అవుతుంది. ఆ పని అయింది పాపం భరతుడి. దయతో దిక్కులేదే అని ఆ చిన్న పిల్లను, లేడీ పిల్లను ఆశ్రమానికి తెచ్చుకున్నాడు. తెచ్చుకుంటే ఊరుకుంటుందా? దాన్ని ఏ మృగం కాజేస్తుందో అని ఇక జపం వదిలిపెట్టి దాని మీద దృష్టి పెట్టాడు. అది ఆయన కొంచెం కళ్ళు మూసుకో జపం చేస్తే గోకేది కొమ్ములతో. చాలా ముచ్చటగా ఉండేది. మన పిల్లలు వచ్చి వీపు మీదకి ఎక్కితే ఎంత ఆనందమో ఆ భావం కలిగినప్పుడు అంతేగా. కతిపయేన అహర్గణేన వియుజ్యమానా అఖిల సర్వయేవో ఉదవసన్ బతాయం హరికుణక కృపణ ఈశ్వర రథ చరణ పరిభ్రమణ రయేణ స్వగణ సుహృద్ బంధుభ్య పరివర్జిత శరణ. ఇందరినీ వదిలిపెట్టి తన వాళ్ళు లేక నన్ను ఆశ్రయించింది కదా, పాపం దీన్ని వదిలిపెడితే ఎలాగని దాని ఎందే మనస్సు పెట్టుకునేవాడు. నడిచినా అదే, కూర్చున్నా అదే, ఆలోచించినా అదే. దాన్ని ఎవరైనా ఏం చేస్తారో, ఏ మృగం చంపుతుందో, ఆకలి అయిందేమో పాపం, గడ్డి తినిపించాలేమో, దాని వెంట పడ్డాడు. మనస్సు చూడండి, సర్వసంగ పరిత్యాగం చేసి రాజ్యం వదిలి, పిల్లలు వదిలి, బంధం వదిలి కౌపీన సంరక్షణార్థమయం పటాటోపహ అన్నట్లయింది ఆయన పరిపాపం. ఏకచరో భక్షయితివా నిమ్లోచతిహ భగవాన్ సకల జగక్షేమోదయ త్రయ్యాత్మా అద్యాపి మమ మృగవధూన్యాస ఆగచ్చతి సుకృతమాగత్య మాం సుఖయిష్యతి. హరిణరాజకుమారో వివిధరు. ఎక్కడికన్నా వెళితే అది కనపడలేదే అని ఆరాటపడేవాడు. అయ్యో సమయానికి రాలేదే, స్కూలుకి వెళ్ళిన పిల్లవాడు ఇంటికి రాలేదని తల్లిదండ్రులకు వచ్చిన మమకారం ఈయనకు కూడా వచ్చింది. అంటూ సొంటూ లేకపోయినా. అంటూ సొంటక్కర్లే, అట్టే పెట్టుకోవటంలో ఉంది. కొంతమందికి చూడండి దూడల మీద, కొంతమందికి కుక్కల మీద, కొంతమందికి మరొక వస్తువు మీద, తను గాని వస్తువు మీద ఎంతమందికో తన వాళ్ళ మీద కంటే ఎక్కువ అభిమానం పెంచుకుంటారు అవివేకం కొద్దీ. మృగార్భక పోషణ పాలన ప్రీణన లాలన అనుషంగేణ అవిగణయత ఆత్మానం. ఈ లేడి పిల్లను పెంచడం కిందే జీవితం సరిపోతున్నదే, ఆయుష్యం సరిపోవటం లేదు. నువ్వే పని చేసినా క్షణం క్షణం ఖాతాలో జమైపోతున్నది, ఆయుష్యం తగ్గిపోతుంది. ఇంతలో దురతిక్రమమైన కరాళమైన మృత్యుకాలం వచ్చింది ఆయనకి. ఆ పిల్లలే కనపడలేదని దాన్ని వెతుక్కోవటం కోసం దుఃఖపడుతూ ఉంటే ఇంతలో శరీరమే వదిలాడు. ఆ వదిలేటప్పుడు లేడి 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 అని భావించాడు కదా, ఈయన లేడై పుట్టాడు. అంతే. ఏది ఎంతవరకు మనస్సు పెట్టుకుంటే మృగ శరీరం అవాప నాత్మనో మృగత్వ కారణం. భగవదారాధన సమీఘానుభావేన అనుస్మృత్య. అయితే గొప్పతనం చేసిన పని ఎప్పుడూ పోదు. శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టోభిజాయితే అంటారు. స్వల్పమప్యస్య మహతోభయాత్రాయతే అంటారు. కొంచెం చేసిన మహాభయం నుంచి రక్షింపబడతావు. ఆ చేసిన కర్మలు, ఆ చేసిన భక్తి, ఆ తపస్సు, జ్ఞానం పోలే. నేను లేడినై పుట్టాను, వెనక జడభరతుణ్ణి, రాజును, చక్రవర్తిని, ఋషిని అన్నీ గుర్తున్నాయి. దుఃఖపడ్డాడు. లేడి ఎందు మనస్సు పెట్టుకొని నా గతి ఇలా పట్టిందని. ఇక నాకు ఇటువంటి బుద్ధి పుట్టకుండుగాక దేని ఎందు సాంగత్యం పెట్టుకోకూడదు. మృగసుతమను పరిశుశ్రావ ఇత్యేవం నిగూఢ నిర్వేదో విసృజ్య మృగీం మాతరం పునః భగవతః క్షేత్రం ఉపశమశేల మునిగణదయితం సాలగ్రామం అనేటువంటి పేరు కలిగిన పులస్త్య పులహాశ్రమానికి చేరి, నేను ఇక్కడికైనా ఈ జన్మకైనా కృతార్థుణ్ణి కావాలి, ఇక ఇటువంటి పనులు చెయ్యగనుకొని పాపం అలాగే కాలం గడుపుతూ వచ్చి కాలం తీరగా శరీరం వదిలాడు. ఆ చింతనం చేత, పూర్వకృత పుణ్యం చేత ఒక అంగిరస గోత్రోద్భవుడైన బ్రాహ్మణుని యొక్క కుమారుడుగా పుట్టాడు. ఆయనకు
ఆత్మ సదృశ సుశ్రుత శీలాచార రూప ఔదార్య గుణ నవసోదర్యాంగజా బభూవు. 9 మంది సోదరులు. పెద్ద భార్యకు 9 మంది, చిన్న భార్యకు మిథునం 2. తం పరమ భాగవతం రాజర్షి ప్రవరం భరతం ఉత్సృష్ట మృగశరీరం చరమశరీర విప్రేత్వం గతం వాహు. చివర అందులో ఈయనొకడుగా బ్రాహ్మణ పుత్రుడుగా పుట్టాడు. సాంగత్యం పెంచుకొని నా గతి ఇలా పట్టింది, దేనికి సక్తుణ్ణి కాకూడదనుకున్నాడు. గట్టి నిశ్చయ భావంతో ఉన్నాడు. ఏ పనికైనా బంధాన్ని వదిలేశాడు. పరమాత్మ యొక్క చరణార వింద ద్వంద్వమునే సర్వదా ధ్యానిస్తూ స్వపూర్వ జన్మ పరంపరంతా కంటికి కనపడుతూ వాటినే గుర్తు తెచ్చుకుంటూ తదుహ పితు సన్నిధానే అసధ్రీచేనమేవ కరోతి. ఉపనయనం చేశాడు తండ్రి. మంత్రాలు చెబితే అపస్వరాలుగా చెప్పేవాడు, సరిగా ఉచ్చరించేవాడు కాడు. మంచిగా తిరిగిరాడు. బాగా మనసు వస్తుందంటే తండ్రికి ప్రేమ పెరుగుతుంది, మనకు అటువైపు ఆసక్తి. అందుకొని లోక దృష్టిగా విరుద్ధంగా ఉండేవాడు. వీడు పనికిరాడనుకున్నాడు, అప్రయోజకుడు అనుకున్నాడు. ఆ దిగులతోటే తండ్రి కాస్త మరణించాడు. మరణిస్తే తన కుమారుడు కూతురు ఇద్దరినీ పాపం సవతి గొప్ప చెప్పి రెండో భార్య కూడా సహగమనం చేసింది భర్తతోటి. ఇక సవతి కొడుకులే సోదరుడే ఆధారమైనారు. వారంతా మంచి పండితులు, మంచి సన్మానాలు సత్కారాలు. వీడొట్టి జడులు అనుకున్నారు. జడమతిరితి భ్రాతురు అనుశాసన నిర్బంధాన్యవివుత్సంత. అరే కసువు చిమ్ము, ఇల్లు కడుగు, గుడ్డపెట్టి తుడు, అంట్లు తోము, ఉచ్చిష్టంతి, అన్ని ఇట్లాంటి పనులు మొదలుపెట్టారు. ఏది చెప్పినా చేసేవాడు. సర్ది పెట్టు, పాసిపోయింది పెట్టు, నవరసాలతో కూడింది పెట్టు, అది ఇది అనేవాడు కాడు. కడుపు పట్టినంత తినేవాడు. దాని కూడా తింటాడు. రసహీనం అన్నారు. దాని ఎందు ఆకర్షణ లేకుండా తింటాడు. శీత ఉష్ణ వాతాదిషు ఏ గాలి వేడి ఎండ ఏమొచ్చినా, చిరిగిన బట్ట ఇచ్చిన, పొలం పని చేయమనేవాడు, మట్టి తట్టలు ఎత్తమనేవాడు, గట్టు కట్టమనేవాడు, పడుకోమనేవాడు, పడుకునేవాడు. కదాచిత్ కశ్చిత్ వృషలపతి వచ్చి వచ్చి ఒక చోట పాపం ఏమీ పురుషమం లేదు, మూత్రమం లేదు, ఇది హెచ్చు లేదు, అది తగ్గు లేదు, ఇది మంచిది, అది చెడు ఏం లేవు. ఒక దగ్గర పడుకొని నిద్రపోతున్నాడు. అక్కడ దైవికంగా ఒక దొంగల ముఠా రాజు, వాడు కాళికాదేవికి బలివ్వటానికి పశువును పెట్టుకుంటే అది పారిపోయి, ఏదైనా మంచి పశువు నర పశువు దొరికితే బాగుండని చూస్తున్నాడు. అరే పట్టుకోరా అంటున్నారు. వాళ్ళకి ఈయన దొరికాడు. లేరమ్మన్నారు, లేచాడు. రమ్మన్నాడు, వచ్చాడు. ఎవరనలే, ఎందుకనలే, నన్నెందుకు తీసుకెళ్తారనలే. బాగా స్నానం చేయించారు, పూలదండలు వేశారు, అమ్మవారికి బలివ్వటానికి. నిర్వైరస్య సర్వభూత సుహృద శూనాయామప్యనుజ్ఞాతాయాం అనభిమతమాలంబనం తదుపలభ్య బ్రహ్మతేజసా అతి దుర్విషహేణ దందహ్యమానేన వపుషా. అమ్మవారికి మంటలు పుట్టినాయి. పరమ బ్రహ్మణ్యుడు, బ్రహ్మవేత్త, సర్వము సమంగా చూచేవాడు బ్రహ్మే. మానవుడిగా కనపడుతున్న పరబ్రహ్మస్వరూపుడు. ఆయనను తీసుకోవచ్చి హింస చేయటానికి నిలిపితే భద్రకాళి ఊగిపోయింది మంటలతో. ఆ కత్తి తీసుకోవచ్చి ఆ దొంగల్నే చంపిందారు. ఈ నుదిలి పెట్టింది పరమ బ్రహ్మణ్యుడని. విజహార శిరకందుకలీలయ, దొంగల తలకాయలు బంతుల్లాగా ఆడుకుందిట అమ్మవారు. రక్తాన్ని తాగింది. సరే మరల వెళ్ళి ఒక చోటికి చేరాడు. ఎక్కడ ఆశ్రయం ఎక్కడుంటే అక్కడే. సింధు సవ్వీరపతే రహూగడస్య వ్రజత ఇక్షుమత్యాస్తటే తత్కులపతి నా శిబికావాహ పురుషాన్వేషణ సమయే. సింధు సౌవీర దేశాలకు అధిపతి రహూగణుడనే చక్రవర్తి. ఆయనకు వేదాంత తత్వబోధ సద్గురువుల వల్ల తెలుసుకోవాలని కోరిక కలిగి కపిల మహర్షి వారి దగ్గరికి బయలుదేరి వెళదామనుకున్నాడు. పలకి ఎక్కి వెళ్ళాలి. పలకి మోసే వాళ్ళని పిలిచాడు. తీసుకురండ్రా అన్నారు. వాళ్ళల్లో ఒకడెవడో రాలే సమయానికి. ఎన్ని చూశారు. బలసిన శరీరం, హాయిగా పడుకున్నాడు. ఏం విశ్రాంతి, బాధరబంది లేదు. మనకి ఎన్ని పరుపులేసినా నిద్ర పట్టి రావచ్చు. ఆలోచనలు ఉన్నవాడికి నిద్ర ఉండదు, ఆలోచనలే తినేస్తూ ఉంటాయి.
ప్రశాంత చిత్తుడు బ్రహ్మవేత్త. ఆహా, గోఖరవద్ధురం ఓడు మలమితి పూర్వం. మంచి వృషభరాజులాగా ఉన్నాడు, అంబోతులాగా. ఇన్ని తీసుకుంటే బాగుండే వెళ్ళమన్నారు. లేచారు, బుధాన్ని పెట్టుకోమన్నారు, పెట్టుకున్నాడు. ఈయనకు అలవాటు ఉంటే అది కూడా అభ్యాసం ఉండాలి, లేకపోతే ఎగుడు దిగుడు వస్తుంది. ఆయనకు పలకి కింద పడేట్టుగా ఇచ్చింది. ఆయన ఎవడరా వీడు, ఎవరు ఎందుకురా ఇట్లా చేస్తున్నారన్నాడు. మామేమి ఎరగండి, వీడెవడో వచ్చాడు అతి పీవా. చూచాడు, ఏమిరా చిక్కి ఉన్నావా, బలం లేదా, ఆకలిగా ఉందా, అసమర్థుడిగా ఉన్నావా, సఖే చెప్పమన్నాడు. ఏం మాట్లాడి మళ్ళీ ఎక్కి కూర్చున్నాడు. మళ్ళీ అట్లాగే అయింది. నీకు తెలియదుగా పాపం. కిమిదమర్థే తం జీవన్మృతో మాం కదరీకృత్య భర్తృశాసనం. ప్రభువునైన నా ఆజ్ఞను నువ్వు అతిక్రమించి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నావు. దండపాణి వలె నీకు చికిత్స చేస్తానన్నాడు. పండితుడిని అనుకుంటున్నాడు, వేదాంత శాస్త్రం తెలుసుకోవాలని బయలుదేరాడు. తత్వ జిజ్ఞాసకి సద్గురువు కోసం. అహంకారం పోలేదు, అవివేకం పెరిగింది, నవ్వు వచ్చింది ఆయనకి. భరతుడికి, మహానుభావుడు, ఆ బ్రాహ్మణ పుత్రుడు. సర్వభూతముల యందు స్నేహభావం కలిగిన వాడు ఆత్మస్వరూపుడు. త్వయాఈరితం వ్యక్తం అవిప్రలబ్ధం భర్తు సమే స్యాద్యది వీరభార గంతుర్యది స్యాదధిగమ్యమధ్వాపి వేతి రాశౌ నవిదాం ప్రవాద. ఓ మహావీరుడా, ఏదైనా బరువు ఉందంటావు, బరువా అని అడిగావుగా. బరువు ఉంటే అది దేహానికి ఉందన్న. శరీరం దానికేం చైతన్యం లేదు. బరువు నాకు ముందు బరువు ఉంది అనుకుంటున్నా. నాకెక్కడిది బరువు? అది నా యందు ప్రసక్తం అయితేగా. బరువు ఎవరో, మోసేదెవడో, మోస్తున్నాననుకున్న వాడికి ఉన్నది. మోస్తున్నాను అనుకోని వాడికి ఏముంది? అహంకారము, మదము, దేహంతో అభిమానంతో పుట్టిన వాడికి పుడతాయి. నిరభిమానుడైన వాడికి దేహం ఒకవేళ ప్రారంధాధీనంగా పుట్టవచ్చు, కానీ సుఖదుఖాలు వాడికి ఉండవు. నువ్వు జీవన్మృతుల్లాగా ఉన్నావన్నారు. నేనే కాదన్నారు. వికృతమైన ఈ సమస్తము కూడా జీవన్మృతంగానే ఉంది. బతికినట్టు కనపడుతుంది, కానీ ఏదీ నిజంగా ఇందులో బతికింది లేదు. స్వామీ చ తయోర్భావస్తత్త. హే ఇడ్యా, ఏవయ్యా, ఈ మాటలు వినేటప్పటికీ వాడికి అర్థం కాలేదు. అర్థం కాక ప్రశ్నించాడు. నువ్వు రాజా అభిమానంతో ఉన్నావు. కోవిదవాదాన్ వదసి అధో నాతివిదం వరిష్ఠ నూరయోగి వ్యవహారమేవం తత్వావమర్శేన సహావమనంతి. మహారాజా, తెలిసిన వాడిని అనుకుంటున్నావు, నీకేం తెలియటం లేదు పాపం. మాటలు మాత్రం ప్రగల్భంగా చక్కగా గొప్పగా చెప్పావు. తత్వగ్రహణాయ సాక్షాద్వరీయసీరపి వాచ సమాసన్ను స్వప్నే నిరుక్త్యా గృహమేధి సౌఖ్యం నయస్య హేయానుమితం స్వయం స్యాత్. స్వామి అని, ప్రభువని, భటులని, సేవకులని వ్యవహార కాండ. తత్వవేత్త, తత్వ విచారం చేసేవాడు ఈ వ్యవహారం గుర్తించడు. ఇది సత్యం కాదు గనక. వేదోక్తమైన కర్మానుష్ఠాన కర్మఫలమే సత్యం కాదు. గృహ సంబంధమైన యజ్ఞాలు, అవిద్యలు, ఇవన్నీ ఒట్టి ప్రలాపాలు. దేహనానాస్తి కించన, ఏకైకమైన సర్వశూన్యమైనటువంటి వస్తువు. ఈశ్వరార్పిత కర్మలు గలవారికి పరమార్థ ఫలం కలుగుతుంది గనక, ఎంతవరకైతే మనస్సు, రజస్సు, తమస్సు వీటిని ఆశ్రయించి ఉంటుందో, వశీకృతం కాదో, అది నిరంకుశమవుతుంది మనస్సు. అప్పుడు ధర్మం, ధర్మేతరం రెండూ కూడా అర్థం కావు. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు నడిపించినట్టు నడుస్తూ ఉంటాడు. అనేక దేహ వైచిత్యాన్ని కూడా పొందుతాడు. దేవతలు
అనేక భేదాలని కూడా సంపాదిస్తాడు. ఇది దుర్నివారమైనది అజ్ఞాన బలం. అజ్ఞానం ఉన్నంత వరకు ఇవి ఉండనే ఉంటాయి. ఈ మాటలు విని నయావదేతాన్ తనుభృన్ నరేంద్ర విధూయ మాయాం వయునోదయేన విముక్త సంగః జిత షట్సపత్ర వేదాత్మ తత్వం భ్రమతి ఇహతావత్. ఎంతవరకైతే ఓ మహారాజా, రాజును అనుకుంటున్నావు, జ్ఞానోదయం కలిగి ఆ జ్ఞానం చేత ఈ మాయను వదిలిపెట్టి సంగరహితుడై కామక్రోధాది అరిషడ్వర్గాన్ని గెలువగలుగుతాడో అంతవరకు కూడా వాడికి జ్ఞానోదయం కలగదు. అదభ్రవీర్యమపేక్షయాధ్యేధితమప్రమత్తగా గురో ఉపాసనాస్త్రో. నారాయణ చరణ సేవాని అస్త్రంతో ఈ మాయను పూర్తిగా వదిలిపెట్టవలసి వస్తుంది. స్వామి నువ్వెవరవు? నమో నమః కారణ విగ్రహాయ తుచ్చీకృత నిగ్రహాయ నమో అవధూత ద్విజ బంధులింగ నిగూఢ నిత్యానుభవాయ తుభ్యము. పల్లక్యాపి దిగి ఆ జడభరతుడు, ఆ అంగిరసపుత్రుడు, బ్రహ్మవేత్త అవధూత ఆయన పాదాల మీద పడ్డాడు. నన్ను క్షమించమన్నాడు. నువ్వు పరమ పురుషుడవా? మా గురుదేవుడైన కపిల మహర్షివేనా? ఈ బ్రహ్మనిష్ట మరెవ్వరూ చెప్పగలరు అంటే ఆయనకు తత్వోపదేశం చేశారు ఈ అంగిరస రూపంలో ఉన్నటువంటి ఆ జడభరతుడు. ఉత్తమ శ్లోక గుణానువాద ప్రస్తూయతే గ్రామ్య కథా విఘాత నిశవ్యమాణ అనుదినం ముముక్షో గమతిం సతీం యచ్చతి వాసుదేవే. జ్ఞానం ఎలా కలుగుతుంది? ఉత్తమ శ్లోక గుణానువాద. పరమపురుషుడైన పరమేశ్వరుని యొక్క గుణానువాదం జరగాలి. గుణప్రసంగం వినాలి, చెప్పుకోవాలి. గ్రామ్యమందు అక్కరలేని పొద్దుపోని కబుర్ల యందు మనస్సును వేసడ చెంది విసుగు చెందాలి. ముముక్షువై ముక్తిని అపేక్షించిన వాడై ఆ భగవత్ కథ అనుసరణ పొందగలిగినప్పుడు మనస్సు క్రమక్రమంగా ఆ పరమేశ్వర పాదార వింద అధీనమవుతుంది. అయ్యా, ఎవరి సంగతో ఎందుకు నా సంగతి చెబుతా విను. అహం పురా భరతో నామ రాజా విముక్త దృష్ట శ్రుత సంఘబంధ ఆరాధనం భగవత ఈగమాన మృగోభవం మృగసంగాత్ హతార్థగా. నేను పూర్వం భరతుడనే చక్రవర్తి. సమస్తమైనటువంటి సంఘ బంధాలు, రాజ్య బంధాలన్నీ వదిలిపెట్టి కృతార్థతను సంపాదించాలని ఆ పరమాత్మ యొక్క ఆరాధన చేసి తపశ్చర్యతో జ్ఞానార్జన కావాలని కోరుకొని బయలుదేరాను. కానీ నా ప్రారబ్ధ అవివేక విశేషం వల్ల ఒక లేడి పిల్ల యందు మనస్సు పెట్టుకొని ఆ లేడి సాంగత్యంతో ఆ శరీరం పోయి లేడి శరీరాన్ని నేనే పొందా. యాంతే గతిస్సా గతి. చివర భాగంలో ప్రాణోత్క్రమణ సమయముందు ఎప్పుడైతే ఏది మనస్సులో భావిస్తాడో అదే మరణ జన్మిస్తాడు. ఈ జన్మ కొత్తగా ఏమీ కారణాలుండవు. ఆ భయమే నాకిప్పుడున్నది. కానీ ఆ భగవదర్చన, భగవత్ కృత్వనుష్ఠానం, భగవత్ ప్రీతి కోసం చేసిన కర్మలు, తపస్సు, భగవత్ చింతనం అవి వదిలిపెట్టలే. ఆ ఫలమే. ఆ ఫలం వల్ల స్మృతి మృగదేహేపి వీర కృష్ణార్చన ప్రభవాను జహాతి. లేడినిగా పుట్టిన నా భగవదర్చన ప్రభావం కలిగినటువంటి భాగ్యం చేత పూర్వ స్మృతి, వెనకటి జన్మల స్మృతి మాత్రం నాకు తప్పలేదు స్వామి. అధో అహము జనసంగాద్ విముక్త. దానివల్ల ఇక జనసాంగత్యం పనికిరాదని గుర్తించుకున్నా. ఎక్కువగా జనంతో సంబంధం పెట్టుకున్న కొద్దీ మనం వాళ్ళల్లో కలుస్తాం, కానీ వాళ్ళు మనలో కలవరు. చాలా కష్టం. సాంగత్యానికి అందుకనే అవధూతలు, జ్ఞానులు
తొలిగిపోతారు. నలుగురు దృష్టిలో వీడేదో తెలిసిన వాడు అనిపిస్తే వెంటబడతారని ఏమీ తెలియనట్టుంటారు, పిచ్చివాళ్లాగా ఉంటారు, కోప్పడతారు, తిడతారు వెంట వెళితే. ఎందుకని? జనసంగ విముక్త విశంకమాన అవివృత. ఏ హద్దులు లేవు, నన్నెవరూ హద్దుల్లో పెట్టేవారు లేరు. కారణం, నేను ఎందుకు పనికిరాను గనక, నా మీద ఎవడికి అపేక్ష లేదు గనక. నేను కొంచెం ప్రయోజకుడినంటే నన్ను వదిలిపెడతాడా ఎవడైనా? అబ్బో, అప్పుడు అన్నీ వెంట పడతాయి. తస్మాత్ నరః సుసంగజాత జ్ఞానాసిన ఇక వివృక్త మోహ హరిం తదిఖా కథన శ్రుతాభ్యం. అందుకని మానవుడు సంగం చేస్తే సత్సాంగత్యం చెయ్యాలి, సత్ప్రబోధం వినాలి, సద్విషయాన్ని చింతించాలి. అసతో మా సద్గమయ. ఆ అసత్తు నుంచి సద్విషయమైన చింతన, అభ్యాసం, సాంగత్యం పెట్టుకొని దానివల్ల ఏమవుతుంది? మనకు బాగా పట్టి ఉన్న మోహం అనేది జారిపోతుంది మెల్లగా. తగీగా కథన శ్రుతాభ్యం. భగవంతుని లీలలు, భగవంతుని కథలు, భగవంతుని విలాసాలు, క్రీడలు, చరిత్రలు చెప్పుకుంటూ ఇతరులు చెప్పేదాన్ని ఆనందంగా అమృతరసాన్ని తాగినట్టు తాగుతూ వాటిని చక్కగా ఆనందంగా అనుభవిస్తూ లబ్ధ స్మృతిర్యాతి అతిపారమధ్వన. అంతు పట్టనటువంటి ఈ సంసార మహా అరణ్యం ఇది. వెళుతూనే ఉంటాం. ఎన్ని జన్మలెత్తామో, ఎన్ని ఎత్తబోతున్నామో, ఎక్కడికి వెళతామో, ఎక్కడ పుడతామో, ఏ దేశంలో పుట్టొచ్చు, ఎక్కడో చావచ్చు. ఎక్కడ చూసిన వాడు ఇక్కడ చావకూడదా, ఇక్కడ వాడు అక్కడ ఉండకూడదా? మనకేం తెలుసు ఆ సంస్కారం? మరల మన కర్మసూత్రం ఎక్కడికి తీసుకోబెడుతుందో తెలియదు. ఈ దురత్యయమైన అంతం లేని ఈ సంసార భ్రమం. దురత్యయే అద్వన్యజయా నివేశిత రజస్తమ సత్వ విముక్త కర్మదృకు. సత్వరజస్తమో గుణములను వాటి యందు దృష్టిని వదిలిపెట్టిన వాడై, నిరాకార స్థితి గలవాడై పరిపూర్ణమైనటువంటి మనస్సును సంపాదించాలి, సాధించాలి. ఇత్యేవం ఉత్తరామాత సవై బ్రహ్మర్షి సుత సింధుపతిం. ఇలా రహూగణునికి తత్వోపదేశం చేసి, చక్కని జ్ఞానబోధ చేసి, తను దేహాభిమానాన్ని వదిలిపెట్టినటువంటి వాడై, ఆ శరీరంతో జడభరతుడు కృతార్థుడై, నిర్మలుడై, బ్రహ్మనిష్ఠుడై, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి తరతి శోకమాత్మవిత్. బ్రహ్మవేత్త ఏమవుతాడు? బ్రహ్మే. అందుకే గీతాశాస్త్రం జ్ఞానీత్వహం అన్నారు, జ్ఞాని నేనేనన్నారు. పరమాత్మకు జ్ఞానికి భేదం లేదు. అట్టి పరబ్రహ్మస్వరూపాన్ని సంపాదించుకున్నాడు భగవద్ అర్చన, శ్రవణ, మనన అనుభవాల చేత జడభరతుని యొక్క చరిత్ర. నివృత్తి మార్గ కథిత ఆదౌ భగవతా యథా క్రమయోగ ఉపలబ్ధేన బ్రహ్మణాయద సంస్కృతి ప్రవృత్తి లక్షణశ్చైవ త్రైగుణ్య విషయో మునే యోసావలీన ప్రకృతే గుణసర్గ పునః పునః. పరీక్షణ్ మహారాజు ప్రార్థిస్తున్నాడు శుకయోగి, స్వామి, మొదలే నారాయణుని చేత చెప్పబడ్డ నివృత్తి మార్గ జ్ఞాన నిష్ఠ ఉపదేశించావు. క్రమయోగ లబ్ధమైనటువంటి మార్గాన్ని చూపించావు. ఇక ప్రవృత్తి లక్షణమైన కర్మకాండ, యోగ మార్గం చెప్పావు. త్రైగుణ్య విషయములైన వ్యవహారములన్నీ చెప్పావు. ప్రకృతి గుణ సంబంధం, అంతేగాక నానా నరకాలు, అధర్మానికి ఫలభూతమైన నరకాన్ని చెప్పారు, భూగోళం చెప్పారు, ఖండాలు చెప్పారు, ద్వీపాలు చెప్పారు, అతల వితల సుతల రసాతల మహీతల మహాతల పాతాళాలు చెప్పారు. అలాగే భూర్భువ శువ జను తప సత్యం మహా, ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు, 14 లోకాల వివరణ. పాతాళం, భూమి, స్వర్గం అని 3 లోకాలుగా వివరణ. దాని అధిపతులు, పుణ్యాత్ములకు కలిగే స్వర్గఫలం,
మహాపాపముల చేత కలిగే రౌరవ కుంభీపాక ప్రభృతములైన ఘోర నరకాలన్నీ వర్ణించి చెప్పారు. అనేక వంశానుక్రమాలు చరిత్రలు చెప్పారు. ద్వీప వర్ష సముద్ర నది నద భూమండల భాగలక్షణ జ్యోతిశ్చక్ర ఖగోళ వివరణలన్నీ చెప్పారు. యథా అంహస్య కృతస్య కుర్యాన్ బల ముక్తిపాణిభిః ధ్రువము సవై ప్రేత్య నరకానుపైతి ఏ కీర్తితామే భగవః భగవన్ దిగ్మాయాతనాను. స్వామి, మీరు కీర్తించినటువంటి అనేక నరకాలు, దుర్భర దురంత నరకావస్థలు ఉన్నాయి కదా. శరీరంతో మనస్సుతో వాక్కుతో పాపాలు చేస్తారు. ఇవి తప్పకుండా అక్కడ చేరవలసిందేనా? ఏదైనా దీన్ని పోగొట్టుకోవటానికి మార్గం ఉన్నదా? పాపం చేశాడు తెలుసో తెలియకో, అజ్ఞానమో జ్ఞానమో ప్రారబ్ధం, దాన్ని ఎలా పోగొట్టుకోవటం? దృష్టశ్రుతభ్యం యత్ పాపం జానన్నపి ఆత్మనోహితం. పాపం చేస్తే అనుభవించే పాప ఫలం కనపడుతున్నది, పాపం చేయకూడదని వినపడుతున్నది. అయినా పాపం చేస్తున్నాడు. హితం చేసుకోలేకపోతున్నాడు జీవి అవివేకం చేత. దానికి ప్రాయశ్చిత్తం ఎలా? ఏం చెయ్యాలి? ఎట్లా ప్రాయశ్చిత్తం చేసుకుంటే దీనికి ఈ పాపకర్మ పోతుంది అంటే సుఖయోగీంద్రులు చెబుతున్నారు. కర్మడా కర్మ నిర్హార నహ్యానంత్య ఇష్యతే. ఒక దుష్కర్మ చేశాం, పాపం వచ్చింది. మరొక సత్కర్మ చేశాం, పాపం పోయింది అంటే పాపంతో పాపం పూర్తిగా పోవటం అనేది ఉండదన్న. ఎందుకంటే అవిద్వాంసులు ఊరుకోలేక ఏదో తంటాలు పడతారు, ప్రాయశ్చిత్తాలు. నా అశ్నత పథ్యమేవాన్నం వ్యాధయ అభిభవంతి ఏవం నియమకృద్రాజం శనై క్షేమాయ కల్పతే. నా అశ్రత పథ్యం, పథ్యంగా భుజించే వాడికి రోగం రాదుగా. అపథ్య భోజనం చేతనే ఎప్పుడైనా రోగాలు వస్తాయి. దానికి క్షేమం కొరకు బ్రహ్మచర్యం, తపస్సు, చిత్తశాంతి, ఇంద్రియ నిగ్రహం, త్యాగం, సత్యం, శౌచం, యమం, నియమం, విధి నిషేధాలన్నమాట. దేహ వాకు బుద్ధిజమైనటువంటి కర్మలను, పాపాన్ని పోగొట్టుకుంటారు. అగ్ని గనక వెదుళ్లను తగలబెట్టినట్టు. కొంతమంది ముఖ్య పురుషార్థం తెలిసిన వారు కేచిత్ కేవలయా భక్త్యా వాసుదేవ పరాయణాగా భగవంతుని యందే చిత్తాన్ని పెట్టుకొని పరమాత్మ యందే మనస్సును అర్పించి ముఖ్య పురుషార్థం తెలిసిన వారు కార్ష్ణ్యేన వారికి పాపం అనేది పూర్తిగా పోతుంది. ఏ ఉపాయంతో వేరే పూర్తిగా పోతుంది. ఎలాగంటే నీహారమివ భాస్కర, సూర్యుడు బాగా ఉదయిస్తే మంచు తొలగిపోయినట్టు. కాబట్టి కృష్ణార్పిత ప్రాణగా తత్పురుష నిసేవయా యథా, పరమాత్మ యొక్క పాదార్పణమందు చిత్తం కలిగిన వాడు, పాదసేవ చేయగలవాడు, పరమ భాగవతుల యొక్క సాంగత్యం పొందిన వాడికి పాపం పోయినట్లుగా ఇంకొక రకంగా దేనికి పోదన్నారు. అందుకనే సమస్త కర్మకాండలలో విష్ణు నామస్మరణ చేస్తే చాలు. పుండరీకాక్ష పుండరీకాక్ష అంటే తప్పులేవి జరిగినా కర్మల్లో పోతాయి. స్మార్త కర్మలో పుండరీకాక్ష, శ్రాద్ధ కర్మలో గోవింద, అలాగే శ్రౌత కర్మలో విష్ణు అంటే పోతుందన్నారు. ఇక్కడ ఒక కథ చెబుతా వినమన్నారు. విష్ణు దూతలకు యమదూతలకు కలిగినటువంటి సంవాదం. కన్యాకుబ్జంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, అజామిళుడనేవాడు. అజామిళ నష్ట సదాచారాగా ఆచారరహితుడు. ఉంపుడు గత్తెను పెట్టుకున్నాడు, భార్యను వదిలిపెట్టాడు. 88 ఏళ్లు బతికాడు. పాపంలోనే బతికాడు. తింటూ ఉంటూ తిరుగుతూ సమస్తమును చేస్తూ కూడా
సత్కులాచారాలను వదిలిపెట్టాడు, వేదాధ్యయనం వదిలాడు, సత్కర్మానుష్ఠానం వదిలాడు, దాసియందు భోగాన్ని పొందాడు. తస్య ప్రవయస పుత్రాః దశ తేషాంతుయో వయః బాలో నారాయణో నామ్నా పిత్రోశ్చ దయితో భృశం. కుమారులను పోషించుకుంటూ వాళ్ళను ముచ్చటపడుతూ దొంగతనాలు చేస్తూ దారి దోపిళ్లు చేస్తూ అక్రమంగా వచ్చే సంపాదన తీసుకోవచ్చి 6 బిడ్డలకు పెడుతూ వీళ్లతోటే బ్రహ్మాండం అంతా ఉందని తల్లకిందయ్యేవాడు. వాడికి 10 మంది కుమారుడు. చివరవాడు 10వ వాడు నారాయణ అని పేరు పెట్టుకున్నారు వాళ్ళ అదృష్టం వల్ల. కాని వాడి మీద ఆ తల్లిదండ్రులకు విపరీతమైన ప్రేమానురాగాలు. సబద్ధ హృదయస్తస్మిన్నర్భకే కలభాషిణి నిరీక్షమాణస్తల్లీలాం ముముదే జరఠో భృశం. ముసలితనం వచ్చినా, ఇంద్రియాల పటుత్వం పోయినా, ఆ చివర కుర్రవాడైన నారాయణుని యందు ప్రేమ పెట్టుకొని వాడు అడిగింది, వాడు నడిచింది, వాడు కులికింది, వాడు తిన్నది, వాడు పన్నది, వాడు కన్నది ఆనందంగా చూచుకుంటూ కాలం గడిపాడు. భుంజానః ప్రపిబన్ను ఖాదన్ను బాలకము స్నేహయంత్రిత భోజయన్ను పాయయన్ను మూఢ అన్న వేద ఆగతమంతకం. తిండి తింటూ దగ్గర కూర్చోబెట్టుకునేవాడు. తాగిన, పడుకున్న, కూర్చున్న పిల్లవాడి మీద మమకారం. అంతా పిల్లవాడే సర్వస్వం అనుకున్నాడు. వాడి ఎందే మనస్సు పెట్టుకున్నాడు. తనకు శరీరం ఒకనాడు పోతుందని, ఇది పొయ్యేదని మాట కూడా మరిచిపోయినాడు. ఇలా ఉండగా మృత్యుకాలం ఉపస్థితే, మరణకాలం ఆసన్నమైంది. మతించకార తనయే బాలే నారాయణక్వయే. ఆ కుర్రవాడి మీద మనస్సు పీకింది. ప్రాణం పోయే ముందు పరమప్రియ వస్తువు మీదికి పోతుంది మనస్సు. సపాశాస్తం స్త్రీం దృష్ట్వా పురుషానతి దారుణాను వక్రతుండాను ఊర్ధ్వరోమ్న ఆత్మానం నేతుమాగతాన్. 3 యమభటులు వచ్చారు. భయంకర ముఖాలు గలవారు, భయంకర ఆకారాలు గలవారు, మృత్యుస్వరూపంలాగా ఉన్నారు, అతి దారుణంగా ఉన్నారు. వెంట్రుకలన్నీ అలా నిలుచున్నాయి శరీరం మీద. తన్ని తీసుకెళ్ళటానికి వచ్చారు. వాళ్ళని చూచాడు, గడగడగడగడ ఆడిపోయినాడు. చెమట పోస్తుంది, మహాబాధపడతాడు. అదేమిటి మృత్యువుని చూసినప్పుడు వాడికి కనపడుతుంది, మనకు కనపడదు ప్రపంచానికి. దూరే క్రీడనకాసత్రం పుత్రం నారాయణాహ్వయం ప్లావితేన స్వరేణ ఉచ్చయే రాజుగా వాకులేంద్రియ. దూరంగా ఆడుకుంటున్నాడు ఆ కొడుకు, ప్రీతిపాత్రుడైన నారాయణుడు. దూరము నన్నాడు బాలుడు బోరన తన చిత్తసీమ పొడగట్టిన ఓ నారాయణ, ఓ నారాయణ నారాయణ ఎనుచు ఆత్మనందను నుడివెను. దూరంగా ఆడుకుంటున్న పిల్లవాణ్ణి నారాయణ 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 3 సార్లు ప్లావిత హృతధ్వనితో దగ్గరగా చాలా దీర్ఘంగా పిలిచాడు. దీర్ఘస్వరంగా నారాయణ, జ్ఞానానికి నిధి, సమస్త జ్ఞానప్రదాత సర్వేశ్వరుడు నారాయణుని నామం. హరియను 2 అక్షరములు అంటారు మహానుభావులు. హరియను 2 అక్షరములు హరియుచును పాతకంబులు అంబుజనాభా. హరినీ నామ మహిమ తెలియతరమే హరిహరి కృష్ణ. నీ నామ మహత్వం పొగట్టానికి వీలయ్యా. హరి నీ నామ మహత్వము హరిహరి పొగడంగతరమా హరి శ్రీకృష్ణ. ఆ భగవన్నామం అనే దానిలో ఉన్న గొప్పతనం,
ప్లుతంగా ఎప్పుడైతే పిలిచాడో, నిశమ్యం మ్రియమాణస్య ముఖతః హరికీర్తనం భర్తు నామ మహారాజా పార్షదాగా సహసా అపతన్ను. బిగ్గరైన ధ్వనితో, ఎప్పుడు పృతధ్వానంతో నారాయణ 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 అన్నాడో ముమ్మారు, భగవన్నామం బిగ్గరగా 14 లోకాలలో ఎక్కడ ఉచ్చరించినా విష్ణుదూతల చెవులో పడుతుంది చెండిపోయి. అది ఏముందో మరి యంత్రం తెలియదు. తమ ప్రభువు యొక్క నామస్మరణ వినపడ్డది. ఆ విష్ణు పార్షద్గణమైన చతుర్భుజ శంఖచక్ర గదాపద్మ వనమాల పీతాంబరధారులైన వారు బయలుదేరారు. వికర్షత అంతర్హృదయ దాసీపతి మజమిళం యమదూతాను విష్ణుదూతాగా వారయామాసు రోచస. శరీరం నుంచి వీణ్ణి లాగుతున్నటువంటి యమదూతలు వాళ్ళ దగ్గరికి వచ్చి ఆపేశారట. ధనువులు నిశంక జయములు కనదంబుజ శంఖ చక్ర గడ్గ గదా సాధనములు ధరించిన అద్భుత శరీరాలతో వచ్చి ఆగండి అన్నారు యమదూతలు. కేయూయం ప్రతిసిద్ధార ధర్మరాజస్య శాసనం. ఏమయ్యా, మేమెవరమనుకున్నావు? యమధర్మరాజు యొక్క శాసనం పరిపాలించే భటులం. మీరెవరు? ఎందుకు మా ప్రభువు యొక్క శాసనానికి అడ్డు వస్తున్నారు? కస్యవా కుత ఆయాతా కస్మాదస్య నిషేధత. ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు వచ్చారు? మేం చేయబోతున్న దాన్ని ఎందుకు మీరు ఆపారు? సర్వే పద్మపలాసాక్షా పీతకౌశేయవాసస కిరీటినః కుండలినః లసత్పుష్కరమాలినః సర్వే చ నూత్రవయసః సర్వే చారు చతుర్భుజాః ధనుర్నిషంగాసికదా శంఖచక్రాంబుజశ్రియః దిశగా వితివిరాలోకాః కుర్వంతః స్వేన రోజిషా. చతుర్భుజ శంఖచక్ర గదాపద్మ వనమాల పీతాంబరధారులై దివ్యకాంతులతో ఉన్నారే, మీ తనువుల లోకములకు అద్భుతం మొనరించను. ఆశ్చర్యం కలుగుతున్నది మిమ్మల్ని చూస్తే. యమధర్మరాజు గారి శాసనాలు మీరెందుకయ్యా అమ్ముతారు అన్నారు. అప్పుడు విష్ణుదూతలు నవ్వారు. ఓహో, మీరు యమధర్మరాజు గారి భటులా? యూయం వై ధర్మరాజస్య యది నిర్దేశకారిణః బ్రూత ధర్మస్య నస్తత్వం యచ్చ అధర్మస్య లక్షణం. ధర్మరాజు గారి భటులే మీరైనట్లయితే ధర్మానికి లక్షణం ఏమిటి, అధర్మానికి లక్షణం ఏమిటి? ఎవరిని శిక్షించాలి, ఎవరిని శిక్షించకూడదు చెప్పండి. మీరు పరేత నాయకుని మేలిమి దూతలయేమి పల్కుడు ఆ తోరపు పుణ్య లక్షణము దుష్కృత భావము దండకృత్యములు బీరము తోడని ఈతనికభిష్ట నివాసము భూని దండ్యులెవ్వరో సర్వభూతములో వారొక కొందరు పాపకర్ములో. మీరు యమధర్మరాజు గారి దూతలే అయితే బ్రూత ధర్మస్య నస్తత్వం. ధర్మం అంటే ఏమిటో చెప్పండి, అధర్మం చెప్పండి. ఎవరిని శిక్షించాలి, ఎవరిని శిక్షించకూడదో చెప్పండి. వేదో నారాయణ సాక్షాత్ చోదనా లక్షణోర్ధో ధర్మ. వేదం చేత నిర్ణయించబడ్డది ధర్మం, వేద ప్రతిపాదితమైన ధర్మం. కారణం వేదమే నారాయణుడు గనక, భగవంతుడు గనక. ఈ సత్వరజ స్తమో గుణముల యొక్క భేదముల చేత జగత్తంతా కూడా నడుపబడుతూ ఉంటుంది. శుభం జరుగుతుంది, అశుభం జరుగుతుంది ఈ గుణముల యొక్క సమ్మేళనం చేత.
దేహవంతుడైన జీవుడు కర్మ చెయ్యకపోయినా దేహానుబంధం చేత బంధాన్ని పొందుతూ ఉంటాడు. యథా అజ్ఞస్తమసాయుక్త ఉపాస్తే వ్యక్తమేవ హి నవేద పూర్వమపరము నష్ట జన్మ స్మృతిస్తదా. మాయ చేత కప్పబడిన చిత్తం కలవాడై వెనకటి జన్మగాని వెనకటి కర్మగాని తనకు తెలియనే తెలియదు. వీడి కథ చెబుతాం వినండి.